హలో అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు అద్దిరిపోయే ఎగ్గు పులావు ఇంకా బిర్యానీ గ్రేవీ దాంట్లోకి ఎలా చేసుకున్నానో చూపిస్తాను. ఏం లేదు, ఫస్ట్ బాయిల్డ్ ఎగ్స్ తీసుకొని వాటికి కొంచెం ఘాట్లు పెట్టుకొని కొంచెం సాల్ట్, చిల్లీ పౌడరు, కొంచెం పసుపు వేసుకొని అవి మంచిగా టాస్ చేసుకొని పక్కన పెట్టేసేసుకోండి. ఇప్పుడు ఇంకో బౌల్లోకి ఒక 1 కప్పు పెరుగు, ఇంకా పులావ్లోకి సరిపోయేంత కారము, ఇంకా పసుపు, కొరియండర్ పౌడరు, క్యూమిన్ పౌడరు, గరం మసాలా, కస్తూరి మేతి అవి కూడా వేసేసుకొని మంచిగా ఈ మిక్చర్నంతా కలిపి పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ తీసుకొని, అవును ఇది ప్రెషర్ కుక్కర్లోనే చేస్తున్నాము, 1 పాట్ ఎగ్ పులావ్ అన్నట్టు. సో ప్రెషర్ కుక్కర్ తీసుకొని దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం మ్యారినేట్ చేసిన ఎగ్స్ని వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఆ ఎగ్ పైన ఉన్న అవుటర్ లేయర్ ఉంది కదా, అది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు మంచిగా ఫ్రై చేసి పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు ఇంకో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఆనియన్స్ వేసుకొని వాటికి కొంచెం సాల్ట్, ఆనియన్స్కి ఎంత సాల్ట్ కావాలో అంత సాల్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసేసి ఇవి కూడా పక్కన పెట్టేసేసుకోండి. ఇప్పుడు సేమ్ దాంట్లోకి ఇంకొంచెం ఆయిల్, కొంచెం గీ, మీరు కావాలంటే ఈ స్టేజ్లో మొత్తం గీ కూడా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత సాజీరా, బే లీఫ్, ఒక సినమన్ స్టిక్, 2 కార్డమం పాట్స్, క్లోవ్స్, ఇంకొన్ని ఆనియన్స్ వేసుకొని ఒక 2-3 పచ్చిమిర్చి స్లిట్ చేసుకొని అవి కూడా వేసేసుకొని అల్లం వెల్లుల్లి వేసుకొని ఆనియన్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కట్ చేసిన మింట్, ఇంకా ఒక పెద్ద టొమాటో కూడా కట్ చేసి వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా టొమాటోస్ మెత్తగా అయ్యేంతవరకు కుక్ చేసుకొని మనం ఆల్రెడీ పెరుగు మిక్చర్ కలిపెట్టుకున్నాం కదా, అది వేసేసుకొని దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని నేను ఒక 1/2 అవర్ ముందు రైస్ ఒక 3 కప్స్ బాస్మతి రైస్ సోక్ చేసుకున్నాను. సో 3 కప్స్ బాస్మతి రైస్కి 3 కప్స్ వాటర్ అంతే. ఎందుకంటే మనం పెరుగు మిక్చర్లో ఆల్రెడీ వాటర్ ఉంది, లిక్విడ్ ఉంది. సో ఎక్కువ వేయొద్దు, మెత్తగా అయిపోతుంది. టేస్ట్ చూసుకుంటే నాకు సాల్ట్ తక్కువైంది. సో సాల్ట్ వేసేసుకున్నాక కలిపేసేసుకొని మనం ఫ్రై చేసిన ఎగ్స్, ఇంకా కొంచెం కొరియండర్ లీవ్స్, ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ అవి కూడా వేసేసుకొని ఒక విజిల్, అంటే ఒక్కటే విజిల్, చూసారు కదా, ఒక విజిల్ కన్నా ఎక్కువ పెడితే మెత్తగా అయిపోతుంది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో అసలు. 1 పాట్ పులావు ఇంకా డెడ్ ఈజీ, చాలా తొందరగా అయిపోతుంది. బిగినర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి నేను గ్రేవీ చేసుకున్నాను. అది ఎలా చేసుకున్నానంటే ప్యాన్లో 1/4 కప్పు పీనట్స్, ఒక 1 టేబుల్ స్పూన్ కొరియండర్ సీడ్స్, ఒక 1 టీ స్పూన్ ఫెనల్ సీడ్స్, సోంపు అది కూడా వేసుకొని, దాల్చిన చెక్క, 2 కార్డమం పాట్స్, క్లోవ్స్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని మంచిగా అన్నీ ఫ్రై చేసేసుకొని చల్లారిపోయినాక పౌడర్ చేసి పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు సేమ్ ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఒక ఆనియన్, మీడియం సైజ్ ఆనియన్, ఇంకా అందులోకి కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక పెద్ద టొమాటో వేసేసుకొని కొంచెం ఈ మిక్చర్కి ఎంత కావాలో అంతే సాల్ట్ వేసుకొని ఆనియన్స్, టొమాటోస్ 2 దగ్గరకు అయ్యేంత వరకు మంచిగా కుక్ చేసుకున్నాక 2 టేబుల్ స్పూన్ కోకోనట్ పౌడర్ వేసుకొని ఈ మిక్చర్ని కూడా ఇందాక మనం పౌడర్ చేసుకున్నాం కదా దాంట్లోనే వేసేసి వాటర్ కొన్ని పోసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టేసేసుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని సాజీరా, బే లీఫ్, ఇంకా మనం పేస్ట్ చేసినాం కదా ఆ పేస్ట్ కూడా అందులో వేసేసుకొని కొంచెం పసుపు వేసుకొని దగ్గర పడేంత వరకు దీన్ని మంచిగా కుక్ చేసుకోవాలి. చూడండి ఆయిల్ అంతా ఎంత బాగా ఊజౌట్ అయిపోయిందో. ఫైనల్గా దీంట్లోకి సాల్ట్, చిల్లీ పౌడర్, కొరియండర్ పౌడర్, క్యూమిన్ పౌడర్ వేసేసుకొని ఇంకా దగ్గర పడేంత వరకు మిక్చర్ని అంతా కుక్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 2 కానీ 3 కానీ కప్స్ వాటర్ పోసుకొని మంచిగా మూత పెట్టుకొని 10 to 15 minutes దీన్ని లో ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేసుకోవాలి. చూడండి ఆయిల్ అంతా ఎంత బాగా ఊజౌట్ అయిపోయిందో. సో అంతే, ఇంకా అయిపోయింది. 2 అయిపోయినాయి, పులావ్ అయిపోయింది, ప్లస్ కర్రీ అయిపోయింది, గ్రేవీ అయిపోయింది. ఇంకా నేనైతే అసలు ఫుల్ కుమ్మేశాను. ఇది ఒక డిఫరెంట్ టైప్ ఫుడ్, చాలా నచ్చుతుంది, ఈజీగా అయిపోతుంది, క్విక్గా అయిపోతుంది. బిగినర్స్ కూడా చేసేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.